రవి జై రాదు వచ్చుంటే బాగుంది. రే రవి లే. రాదా మా అక్కేంటి నీ రూమ్ లోంచి వెళ్ళింది? నైట్ అంతా నీతోనే ఉందా? మీ అక్క ఆ, అది కల్లో. కళ ఆ, కల్లో ఏమొచ్చింది? మీ అక్క ఏదోటి చెప్పు. ఉన్నదే చెప్తా. అక్క వచ్చిందా పడుకోనానా మ్. ఆ లోపలికి వచ్చిందా రే రవి అసలు రా. రవి! ఆగు. ఆగురా. నువ్వు మ్యాటర్ చేస్తే వీక్ అయిపోతావు అని చెప్పి అమ్మాయిల్ని టెంప్ చేసి వాళ్ళే నీ దగ్గరకు వచ్చేలా చేస్తున్నావా? నీకెలా తెలుసా? అదో చెప్పొచ్చింది. అడుగుతుంటే ఏదో నాటకాలు ఆడతావేంట్రా? నాటకాలేంటే? నైట్ నా పక్కన పడుకుంటున్నా, పొద్దున్న నీ రూమ్ లో ఉంటున్నావు, ఎలా? అది కళ. మరి అక్క నీ రూమ్ లోంచి వచ్చింది? అది నీ కళ. అబ్బా ఆ, నీకేం తెలీదు. నేను కామంతో చూసి ప్రతి అమ్మాయి నా కళ్ళలోకి వచ్చి కామన్వెల్త్ గేమ్స్ ఆడుతుంది అంతే. నువ్వు దాన్ని ఎక్కువ చేయకు. ఉండవే నువ్వు. నేను చూసింది నిజం కాదు, నిజం కలంట. వంద నిజం. నేనంటే రితిక్ రాజునే అందరూ వచ్చి వర్షం లైన్ లో నిలబడి ఆర్ఏసీలో నాతో నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇది హైదరాబాద్ కాదు. నీ పర్సనల్ విషయాలు నాకు ఎందుకు గానీ నీ హెల్త్ ఇష్యూస్ చూసుకో, ఆ తర్వాత ఏమైనా చేయొచ్చు. అంటే నువ్వేంటనేది మీ అక్క రావటం ఆ వ్యవహారాలు చేయడం ఇవన్నీ నిజం అనుకుంటున్నావు నువ్వు? అది కలే. అంతే కదా, నా హ్యాపీ కళ్ళతో చిదాన. చూశాను. పర్లేదు సార్, నాకు అలవాటే కదా. రే రవి, ఆ స్టాండ్ తీసుకో. అయినా నేను నీకు నీతులు చెప్పేటంత దాన్ని కాదు. ప్లీజ్ ఎదురులేదా? సరే సరే సరే. ఆ కొత్త పెళ్లి కూతురు కూడా నీ మీద మనసు పారేసుకున్నట్టుంది. నీకెక్కడో మచ్చుందిరా. మార్చలేదు పూర్చులేదు. ఓ పిచ్చి మోహన్ దానివి. అది మన అవతారాలు చూసి నవ్వింది. నా గెస్ కరెక్ట్ అయితే అది తిరిగి వెళ్ళేటప్పుడు మన మొహన్ చిల్లర కొడుతుంది. యా ఇది ఉంచుకోండి, పక్కన నా పెళ్లి జరుగుతోంది, కడుపు నిండా తినేసి వెళ్ళండి. కరెక్ట్ గానే చెప్పారు. లేరా, బాగుంది లే. రాత్రి అంతా నిద్ర లేదు. ఎందుకు వచ్చిన రిస్కీ పోయిట్లు కంట్రోల్ చేసుకోవడం రాదా? రాదా? మల్లెపూలంటే గాజులంటే ఏమైంది అసలు? కొత్త పెళ్లి కూతుర్ని బాగా ఎంజాయ్ చేశాను. కళ, నీ యవ్వ. వాటర్ మాఫియాని నడుపుతున్నావు. అసలు ఏం చేస్తున్నావురా? రాత్రులు అమ్మాయిలు గోడ దూకొచ్చి మరీ నీతో రొమాన్స్ చేస్తున్నారు.
నా కళ్ళకి వస్తే నీకేంటే? అన్ని కాలంటావు. ఇదిగో చూడు. రాధా, ఇది ఇది నిజమా? ఓ నిజమే. అయితే మొన్న ఆ అక్క కళ్ళకి వచ్చింది. మరి అది కూడా నిజమే అయి ఉంటుంది. మరి భావన భావన ఏంట్రా? ఆ రోజు తను చూసిన తర్వాత కళ్ళకి వచ్చింది. మరి అది ఇలాంటి కళ? అదే ఉండదులే. అయ్యో, ఏంట్రా అంటే అమ్మాయి నీతో పడుకోవడం వల్లే కడుపు వచ్చిందంటవా? అదే ఉండదు. అవును, కరెక్టే. ఏది లైఫ్? నేను చూసి ఏదో ఒక న్యాయం చెప్తాను. వీడియో చూడలేదురా, ఫస్ట్ టైం. ఇదిగో ఇప్పుడు చూడండి. ఉండరా, నేను చూస్తాను. ఉండు ఉండు ఉండు. డిలీట్ చేసిందా? తీరిందా? భావన, ప్లీజ్ దీన్ని శవంలో చూడకు. ఇదే నా మీరా, నా డార్లింగ్. భావన, నువ్వు ఇక్కడ ఇక్కడ మీరా నాలోకి రావాలని తీవ్రంగా నిర్ణయించుకో. నీ సంకల్పం లేకపోతే నేను అనుకున్నది జరగదు. భయంగా ఉంది. స్మైల్ భరించలేకపోతున్నాను. ఏం కాదు, నేనున్నా. ఇంకేమవ్వాలి? నా పరిస్థితి అందరికీ తెలిసి మా నాన్నకి తెలిసేలోపు నిజం కనుక్కోవాలి. నాకు సాయం చేస్తారుగా? వాడెవడో చెప్తే చాలు. అయితే సరే. వాడెవడో ఇంకో 2-3 రోజుల్లో తెలిసిపోతుంది.
మీరా కోసం అయితే నువ్వు చావడం ఒక్కటే ఆప్షన్.